సాయి కృష్ణ మిస్సింగ్ కేసు పైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈరోజు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ అండ్ విజయవాడ పోలీస్ కమిషనర్తో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారట. తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. తక్షణం సీఐ నాగరాజు మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి హుకుం జారీ చేశారు. సీఐని సస్పెండ్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. దీని మీద సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యమంత్రి పిచ్చే సీరియస్ అయ్యారట. ఇదంతా చూడగానే ఏదో కొందరు కంటి తుడుపు చర్యలు అంటున్నారు. నాకు కంటి తుడుపు చర్యలాగా కూడా అనిపించలేదు. ఇదేదో ఎవరి కల్లో మూసే అంటే ఒక కళ్ళు మూత చర్యలాగా అనిపించింది సీరియస్లీ. ఎందుకని ఇప్పుడు ఆ సీఎని సస్పెండ్ ఎందుకు చేశారు? రీజన్ ఏంటి? సాయి కృష్ణ మిస్సింగ్ అనా? మిస్సింగ్ సీఏ ఎలా కారణం? సాయి కృష్ణను తీసుకొని వచ్చాడా? ఎప్పుడు తీసుకొని వచ్చాడు? తీసుకొని వచ్చిన తర్వాత ఏమైంది? సాయి కృష్ణ లాకప్ ఎత్తా చంపేశారా? ఏడి ఆ సమాచారం ఎక్కడుంది? సీఎని ఎందుకు సస్పెండ్ చేశారు? మీ దగ్గర సమాచారం ఏంటి చెప్పండి జనానికి. ఎందుకు సస్పెండ్ చేశారు? ఒకవేళ లాకప్ డెత్తా అయితే సస్పెండ్ అయింది, డిస్మిస్ చేయండి, హత్య కేసు పెట్టండి. సీఐతో పాటు మొత్తం పోలీస్ స్టేషన్ అప్పుడు ఎవరెవరైతే ఉంటారో అందరి మీద హత్య కేసు పెట్టండి, అందరినీ డిస్మిస్ చేయండి. కాదా? లాకప్ డెత్ కాదా? మరి ఎందుకు సస్పెండ్ చేశారు? ఇక్కడ సీనియర్ ఐపీఎస్ విచారణ చేస్తారా? విచారణకు అడ్డంకిగా ఉంటారా? ఆల్రెడీ వీఆర్కి పంపించేశారు కదా. మరి ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఎవరిని మోసం చేసేకి నాకు నిజంగా అర్థం కాలేదు. సస్పెండ్ చేసి ఎందుకు చేశారంటున్నా? రీజన్ ఏంటి? ఒకవేళ అది లాకప్ డెత్ నిజమైతే సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. విచారణ అని చెప్పి ఎన్ని రోజులు ఏం చేస్తారు దాంతో? ఇప్పుడు విచారణ సరే, అంతవరకు ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు తెలియదా? విచారణ దేని మీద చేస్తున్నారు? మిస్సింగ్ మీదనా? ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్పాలి కదా. మీడియా సమావేశం పెట్టమనండి పోలీస్ కమిషనర్ను, లేకుంటే డీసీపీ పెట్టమనండి, లేదంటే హోమ్ మినిస్టర్ పెట్టమనండి. మీడియా సమావేశం పెట్టి హరికృష్ణని ఎప్పుడు పిలిచికొచ్చారో, ఆ తర్వాత అప్డేట్ ఏంటి, ఎప్పుడు మిస్ అయ్యాడు, తర్వాత ఏమైంది ఇది చెప్పాలి కదా. ఏం లాకప్ డేట్ అని ప్రకటించండి. మరి చంపేశారా? నిజమేనా? లేదా మిస్ అయ్యాడా? ఎట్లా మిస్ అయ్యాడు? ఇంకా ఏమీ తెలియదా? సీఐని ఎందుకు సస్పెండ్ చేశారు? ఏం జరుగుతుంది మాస్టారు? ప్రతిదీ కూడా జనాలు ఏదో మోసం చేసే నిర్ణయాలు తీసుకుని ఎట్లా కుదురుతుంది? అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి కదా. మనం ఏమీ జడ్జి చేస్తలేము ఏమైందని. సీరియస్ సమావేశం సమీక్ష అంట, ఫైన్, సంతోషం. సీఐని సస్పెండ్ అట, ఏ గ్రౌండ్ మీద, ఎందుకు? సీనియర్ ఐపీఎస్తో విచారణ అంటే దేని మీద విచారణ? సాయి కృష్ణ మిస్సింగ్ మీదనా, లేకపోతే లాకప్లో చంపేయడం మీదనా? మీరు అసలు ఏం చెప్పట్లేదు కదా ఏం జరిగిందో. రహస్యం ఏముంది అందులో? రహస్యం ఏముంది? చెప్పండి ఏం జరిగిందో. ఎప్పుడు పిలుచుకొచ్చారు సాయి కృష్ణను? తర్వాత ఏమైంది? పోలీస్ స్టేషన్లో ఏమైంది? చెప్పండి మొత్తం. సిఐ పాత్ర ఏంది? పోలీసుల పాత్ర ఏంది? మీడియా సమావేశం పెట్టి చెప్పండి. అసలు విచారణ దేని మీద? సస్పెండ్ దేనికోసం? అసలు సాయి కృష్ణ ఏమైండు? అసలు ప్రశ్నలు ఇవి కదా మాస్టర్. అర్రే